కొన్ని మ్యాట్రెస్ వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కదండి. రావచ్చండి. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. హార్డ్ సర్ఫేస్ పడుకోవాలనేది ఈవెన్ ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. చాలా మంది కొన్ని సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటారు. అవి కొత్తది కొనాలన్న ఆలోచన రాదు. అసలు మ్యాట్రెస్ అనేది ఎంత కాలానికి మార్చాలి? The more number of years you use the mattress, dead skins, fungus, lot of things will accumulate on the mattress. మీ దగ్గర టెక్నికల్ గా ఎలాంటి మ్యాట్రెస్ ఉన్నాయి? ఒకటి కస్టమైజ్డ్ సైజెస్, కస్టమైజ్డ్ కంఫర్ట్స్. మార్కెట్ లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటే కాంఫీనే ఎందుకు మేము చూస్ చేసుకోవాలి? మన దగ్గర 26 మోడల్స్ ఉన్నాయి. మ్యాట్రస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఆర్థోపెడిక్ మ్యాట్రస్, ఫోమ్ మ్యాట్రస్, కాయర్, స్ప్రింగ్ మ్యాట్రస్. నమస్తే, నేను మీ హరిత. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడ నిద్ర చాలా అవసరం. మరి ఆ నిద్ర ప్రశాంతంగా పోవాలంటే మనం వాడుతున్న మ్యాట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఎలాంటి మ్యాట్రెస్ వాడుతున్నాం, ఎలాంటివి మ్యాట్రెస్ వాడాల్సిన అవసరం ఉంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు కాంఫీ CEO లక్ష్మీపతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. రోజంతా అలసిపోయి పనిచేస్తూ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం. ఈవినింగ్ రాత్రి అలా పడుకోవాలనిపిస్తుంది హాయిగా. మనకు మ్యాట్రెస్ సరిగా లేకుంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. అసలు ఎలాంటి మ్యాట్రెస్ వాడాలండి? మ్యాట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1/3 ఆఫ్ అవర్ లైఫ్ మనం మ్యాట్రస్ మీదే స్పెండ్ చేస్తాం. సో అందుకే పబ్లిక్ అంటే కస్టమర్స్ అందరూ కూడా మ్యాట్రస్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మ్యాట్రస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ మార్నింగ్ టు నైట్ మన వర్క్ చేస్తాం. ఫ్యాక్టరీస్లో, ఐటీలో, డిఫరెంట్ ఆఫీసులో వర్క్ చేస్తాం. సో నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతమైన నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నైట్ ప్రశాంతంగా నిద్రపోతేనే మళ్ళీ తెల్లారి మన వర్క్ మనం చేసుకోగలుగుతాం. వర్క్ పీస్ఫుల్ గా, హార్ట్ఫుల్ గా వెళ్తుంది. అదర్వైజ్ ఇట్ టోటల్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది, మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, టోటల్గా మొత్తం స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ అవుతుందండి. సో డెఫినెట్గా మ్యాట్రస్ అనేది గుడ్ మ్యాట్రస్ డిపెండ్స్ అపాన్ వాళ్ళకి అడాప్టబిలిటీ. అంటే ఒక పర్సన్ ఒక ఏజ్, ఒక దీన్ని బట్టి మనం అంటే ఏజ్ ని బట్టి కూడా మ్యాట్రెస్ ఉంటాయా? ఏజ్ బట్టి కూడా మనకి మ్యాట్రసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఎగ్జాంపుల్ నాకు ఏమైనా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు ఎక్కువ మ్యాట్రస్ మీద పడుకుంటారు. వాళ్ళకి మ్యాట్రస్ కిందకి వెళ్ళకూడదు పడుకున్నప్పుడు. సో డెఫినెట్గా అలాంటప్పుడు లాటెక్స్ మ్యాట్రస్ అని ఇప్పుడు లాటెక్స్ అని వచ్చింది. లాటెక్స్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ డిస్కషన్లో. బట్ లాటెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది కూడా అసలు ఈ లేటెక్స్ అంటే ఏంటండి? లేటెక్స్ అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. దాంట్లో 2 టైప్ ఆఫ్ లాటెక్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ థాయిలాండ్ లాటెక్స్, వన్ ఈజ్ ఇండియన్ లాటెక్స్. ఈ లాటెక్స్ డిపెండ్స్ అపాన్ ద సాయిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్లో అక్కడ సాయిల్ వేరే ఉంటుంది, వాటర్ వేరే ఉంటుంది. సో ఆ క్వాలిటీ, ఆ ఫీచర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు ఇండియన్ మన సాయిల్, మన వాటర్ బట్టి మనకున్న క్యారెక్టర్స్, ఫీచర్స్ అన్నీ దానికి లాటెక్స్లో వస్తాయి. ఇది మెయిన్ పల్ప్ అంటే ట్రీ నుంచి వచ్చే లాటెక్స్ పల్ప్ నుంచి మిల్క్ తీసి చేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఇది లాటెక్స్ మెయిన్లీ దేనికి యూస్ చేస్తారంటే బాడీ సర్క్యులేషన్. వెన్ యూ స్లీప్ ఆన్ లాటెక్స్ మ్యాట్రస్, అక్కడ దాంట్లో లాటెక్స్లో పిన్కోర్ హోల్స్ ఉంటాయి. పిన్కోర్ హోల్స్ దాంట్లో ఏంటంటే దట్ ఈస్ యూజ్ ఫర్ ఎయిర్ సర్క్యులేషన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. ప్లస్ మన కంఫర్టబుల్ పడుకోవడానికి సర్క్యులేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాడీ కిందకి వెళ్తుంది, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద బాడీ ఒకటి. ఇంకొకటి ఏంటంటే లాటెక్స్లో వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉండదు. పక్క వాళ్ళు మన ఎవరైతే పడుకుంటారో పక్కన అంటే అటు ఇటు దొర్లినా పక్క వాళ్ళకి అస్సలు జీరో డిస్టర్బెన్స్. దట్ ఈస్ కాల్డ్ జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్. అట్లా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్లస్ మన కంఫర్టబిలిటీ మనం ఉండొచ్చు, వాళ్ళ కంఫర్టబిలిటీ వాళ్ళు పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బాడీ ఓన్లీ షేప్ తీసుకుంటుంది, బాడీ కిందకి వెళ్ళదు. ఇప్పుడు వేరే అదర్ మ్యాటర్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ ఫోమ్స్ ఉంటాయి. లైక్ మెమరీ ఫోమ్, సూపర్ సాఫ్ట్, లేకపోతే స్ప్రింగ్ అనుకోండి. స్ప్రింగ్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి బోనల్ స్ప్రింగ్, వన్ ఈజ్ పాకెట్ స్ప్రింగ్. బోనల్ స్ప్రింగ్ ఏంటంటే ఇంటర్లింక్డ్ ఉంటుంది అంతా. సో అది ఎక్కువ హోటల్స్లో యూజ్ చేస్తారు, ఎందుకంటే అది కంఫర్టబిలిటీ కావాలి వచ్చే గెస్ట్కి. దే వాంట్ మోర్ కంఫర్టబిలిటీ, సో దే యూజ్ మోస్ట్లీ ఇన్ ద హోటల్స్. సో ఈ స్ప్రింగ్లో ఏంటంటే యాక్షన్ బౌన్సింగ్ ఎక్కువ ఉంటుంది. సో బౌన్సింగ్ ఎక్కువ ఉంటుంది, మనిషి పడుకున్నప్పుడు కిందకి వెళ్తారు, డిపెండ్స్ అపాన్ దర్ వెయిట్, రెస్పెక్టివ్ వెయిట్స్. సో బాడీ కిందకి వెళ్ళినప్పుడు లెగిసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే లాటెక్స్ మీద పడుకున్నప్పుడు ఓన్లీ బాడీ షేప్ తీసుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ పైనుంచి తీసుకుంటే 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కిందకి వెళ్తుంది తప్ప బియాండ్ దట్ ఇట్ విల్ నాట్ గో డౌన్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ సంబడి వాంట్ టు గెటప్,
ఏజ్డ్ వాళ్ళు కానీ లేకపోతే ఓవర్ ఎవరు వెయిట్ ఎలాంటి వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా ఇది సెట్ అవుతుంది. ఇది బాగా సెట్ అవుతుంది. యూనివర్సల్ సక్సెస్ అని చెప్పొచ్చు ఇది ఫార్ములా. అండ్ హెవీ వెయిట్ ఉంటారు కొందరు, హెవీ వెయిట్ 100-120 kgs అట్లా ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే వెన్ దే గెటప్ దే కెన్ గెటప్ ఫ్రమ్ మ్యాట్రస్ కాట్ నుంచి వెరీ కంఫర్టబుల్గా కిందకి ల్యాండ్ అవ్వచ్చు. సో అది ఒక్కటే చాలా చాలా అడ్వాంటేజ్ అది. సో దానివల్ల లాటెక్స్ ఈజ్ బికమ్ ఇంటూ మోర్ ప్రామినెంట్, అంటే చాలా ఇంపార్టెన్స్ అండ్ చాలా సక్సెస్ రేటు రావటం జరిగింది దీనివల్ల. బిఫోర్ వన్ టైం మనం వీ యూస్ టు యూస్ కాయర్, మిగతా ఫోమ్స్, పియూ ఫోమ్ అన్ని యూస్ చేసేవారు. బట్ నౌ లాటెక్స్ హాస్ బికమ్ వెరీ వెరీ ఇప్పుడు ప్రామినెంట్. లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీ లేటెక్స్ అంటే లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీ లాటెక్స్ మ్యాట్రసెస్. అంటే లాటెక్స్ కాంబినేషన్తో మిగతా అదర్ 2 ఫోమ్స్ కూడా ఉంటాయండి. దట్ ఈస్ వన్ ఆర్ హెచ్ఆర్ ఫోమ్, అదర్ ఈస్ రీబాండ్ ఫోమ్. అంటే చాలా మందికి తెలియదు ఒక టెక్నాలజీ ఉంది లేటెక్స్ అనేది, మనకు అనుగుణంగా అది మ్యాట్రెస్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అంటే కొన్ని మ్యాట్రెస్ వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కదండి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఎగ్జాక్ట్లీ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఆర్ స్పాండిలైటిస్, సమ్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా దే హ్యావ్ టు గో ఫర్ హార్డ్ సర్ఫేస్. హార్డ్ సర్ఫేస్ పడుకోవాలనేది ఈవెన్ ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. ప్లస్ మనం మనకెవరికైతే నాలెడ్జ్ ఉందో మ్యానుఫ్యాక్చరర్స్, కస్టమర్ కానీ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు డెఫినెట్గా వీ గివ్ దట్ అడ్వైస్. అంటే కస్టమైజ్ కూడా చేసిస్తారా వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనుగుణంగా? దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఫీచర్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మ్యాట్రస్ వాళ్ళు ఎవరికైనా పెయిన్స్, బ్యాక్ డిజార్డర్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ దే రిక్వైర్ హార్డ్ సర్ఫేస్. ఈ హార్డ్ సర్ఫేస్ వచ్చేది కంఫర్టబుల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేది లాటెక్స్ ఒక ఫోమ్ అనమాట. ఈ లాటెక్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలియక దే టేక్ సమ్ స్ప్రింగ్ మ్యాట్రస్ ఆర్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్ వెరీ వెరీ సాఫ్ట్ తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ ఇంక్రీజ్ ద పెయిన్. అన్నెసరీ మన బాడీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ డోంట్ గెట్ ప్రాపర్ స్లీప్ అండ్ వీ హ్యావ్ టు రష్ టు ఆర్థోపెడిక్ డాక్టర్ అండ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో బెటర్ దట్ బిఫోర్ బయింగ్ ఎ మ్యాట్రస్, అపార్ట్ ఫ్రమ్ సీయింగ్ కాస్ట్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద మ్యాట్రస్, ప్లీజ్ సీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ, ఫర్ యువర్ బాడీ. ఎవరో సజెస్ట్ చేస్తున్నారు, ఎవరో పక్కలు కొనుక్కున్నారు మ్యాట్రస్, మనం అదే మ్యాట్రస్ కొనుక్కున్నాం కాదండి. వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. మీకు అడాప్టబిలిటీ ఏముంటుందో, ప్రతి మనిషికి ఒక అడాప్టబిలిటీ ఉంటుంది. సో అడాప్టబిలిటీ ప్రకారం యూ హ్యావ్ టు go for the mattress. And it is not that my son is using spring, I will also use spring. అందరికి ఒకే రకమైన మ్యాట్రెస్ సరిపడవు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి కూడా మ్యాట్రెస్ బట్టి, డిజార్డర్స్ బట్టి వీ హ్యావ్ టు చూస్ ద రైట్ మ్యాట్రస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఓన్లీ దే సీ ద కాస్ట్ ఫ్యాక్టర్. సార్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సంబడి సెల్లింగ్ at 30,000, సంబడి సెల్లింగ్ at 20,000, సంబడి సెల్లింగ్ 25,000. సో కాస్ట్ ఈజ్ లెస్. వై కాస్ట్ ఈజ్ లెస్? ఎందుకంటే మ్యాట్రస్ ఈజ్ నాట్ దట్ సోప్ ఆర్ సమ్ టూత్ పేస్ట్ ఆర్ బ్రష్ టు యూస్ ఫర్ సమ్ టైమ్ 4 days 5 days and throw it. It is not use and throw matter. It is a permanent, కొన్నాళ్ళు ఉంటుంది. ఇట్ ఈస్ అసెట్ ఫర్ అస్. మ్యాట్రస్ అనేది కొన్నాళ్ళు మనం యూస్ చేయాలి. మినిమం 5 years, 6 years, 7 years, 8 years, డిపెండ్స్ అపాన్ ద మ్యాట్రస్ అండ్ యూసేజ్. దాని ప్రకారం మనం కొన్నాళ్ళు యూస్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో మొబైల్ వాడి పడేసేది కాదు, ఆర్ చేంజ్ చేసేది కాదు. నాట్ ఈవెన్ మొబైల్, నాట్ ఈవెన్ ఎ కార్. ఇంకోటి మ్యాట్రెస్ చాలా మంది కొన్ని సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటారు. అవి కొత్తది కొనాలన్న ఆలోచన రాదు. బాగానే ఉన్నాయి కదా, దాని మీద బెడ్షీట్ వేస్తే అయిపోతుంది, అదేమన్నా కనిపించేదా అని కూడా అనుకుంటారు. అసలు మ్యాట్రెస్ అనేది ఎంత కాలానికి మార్చాలి? మ్యాట్రస్ అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఓకే నైట్ పడుకుంటారు, మర్చిపోతారు, మార్నింగ్ వెన్ దే గెట్ అప్ దే గివ్ టు వర్క్ ఆర్ బిజినెస్, మర్చిపోతారు. ఓపెన్లీ ఐమ్ టెల్లింగ్. కానీ మ్యాట్రస్ అనేది యూ హ్యావ్ టు సీ ద వాట్ ఈస్ ద ఫిజికల్గా మనం చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మ్యాట్రసెస్ సాగ్ అవుతాయి కొన్ని ఇయర్స్ తర్వాత. ఎందుకంటే ఫోమ్ అనేది ఎనీ ఫోమ్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫోమ్ ఈస్ దాట్ ఇట్ విల్ కమ్ డౌన్. ఎనీ డెన్సిటీ ఆర్ ఫోమ్, ద లెవెల్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఫోమ్ విల్ కమ్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ 6 inches ఉందనుకోండి, ఆఫ్టర్ 5 years ఇట్ విల్ బికమ్ 5 inches. అట్లా తగ్గుతుంటుంది. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫోమ్స్, ఎనీ కంపెనీ, ఎనీ బ్రాండ్. సో అట్లాంటి అప్పుడు తగ్గడంతో పాటు సాగింగ్ జరుగుతుంటుంది. అంటే గుంతలు పడడం అంటారు కదా, అట్లా గుంతలు పడినాయి అనుకోండి, వెన్ ఇట్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ యువర్ బాడీ. బాడీ కిందకి వెళ్ళిపోతుంది తెలియకుండా. యూ విల్ స్లీప్, ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ గో టు డీప్ స్లీప్, విల్ ఫర్గెట్
బాడీ ఎక్కడ ఉందో, హౌ ఇట్ ఈస్ టేకింగ్ ద షేప్ అనేది మీరు పట్టించుకోవాలి. కానీ బికాస్ ఆఫ్ దట్ బాడీ అట్లా కిందకి వెళ్ళిపోయి ఆ షేప్ తీసుకొని మీకు బ్యాక్ పెయిన్ అనేది, బ్యాక్ పెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వేర్ ఎవర్ ద పార్ట్ ఈస్ గెటింగ్ డౌన్, అంటే మ్యాట్రెస్ సరిగా లేకుంటే జబ్బులు కూడా వస్తాయి. ఎస్, బ్యాక్ పెయిన్స్ వస్తాయి, సివియర్, ఇట్ విల్ స్టార్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇమీడియట్లీ ఇట్ విల్ మే నాట్ కమ్. ఒకటి, యూ హెవ్ టు చెక్ దట్ మ్యాట్రెస్ ఫిజికల్లీ. ఇంకొకటి ఏంటంటే, ద మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూజ్ ద మ్యాట్రెస్, మీకు డెడ్ స్కిన్స్, డెడ్ మన సెల్ ఫంగస్, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ అక్యుములేట్ ఆన్ ద మ్యాట్రెస్. అవి మ్యాట్రెస్ మీద పడుతూ వెయిట్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ టేక్ ద న్యూ మ్యాట్రెస్, ఇట్ ఈస్ అరౌండ్ 40 kgs, ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద వెయిట్ ఆఫ్ ద మ్యాట్రెస్. అవును. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డెడ్ స్కిన్, వెన్ యూ స్లీప్ కంటిన్యూస్లీ ఫర్ ఇయర్స్ టుగెదర్, డెడ్ స్కిన్, ఫంగస్, లాట్ ఆఫ్ అదర్ బ్యాక్టీరియా, ఎవ్రీథింగ్ విల్ fall on the mattress and it increase the weight, which is not good for our health. That is also important point where ఎన్నాళ్ళకు సరి మార్చమని చెప్తున్నారు మరి? అంటే ఇప్పుడు మీరు కొనే కైండ్ ఆఫ్ మోడల్ బట్టి మ్యాట్రస్, వాట్ ఇస్ ద కాంబినేషన్ ఫార్ములా యు ఆర్ బయింగ్, సో దాని ప్రకారం ది కంపెనీ విల్ గివ్ వారంటీ 1 year, 2 years, 3 years, 4 years, 5 years, 10 years. For example, company has given 2 years warranty, any company, okay, reputed company. So definitely after 2 years you may use for third year, maximum 3.5 years. Not more than that. Okay, unnadi, okay, it is not affecting us, it doesn't give alarm. Man car undanukondi, when it comes to service, definitely alarm vastundi display lo. It doesn't give this alarm. Even mobile battery ayipothundante, you will get that signal. It mattress or sofas, they doesn't give you any signal. It is the object where you have to use, you have to decide. Meer decide cheyali, mattress baunda leda, any problem unda, depends upon your body issues. మీ బాడీ దీన్ని బట్టి యూ టు రీడ్ అండ్ అబ్జర్వ్ ప్రాపర్లీ అండ్ చేంజ్ ద మ్యాటర్స్. అంటే సంవత్సరాల తరబడి అలానే వాడుతూ ఉండే బదులు కొత్తది మార్చుకోవాలి. yes, definitely అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదో అట్లా పడుకొని ఓకే ఏ మ్యాట్రస్ ఏం అనట్లేదు, మ్యాట్రస్ ఏం అనదు, మన బాడీ అంటది వన్ ఫైన్ డే. అట్లా అటు అబ్జర్వ్ చేస్తూ చూసి మనం వీ హావ్ టు చేంజ్ ద మ్యాటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్ డిజార్డర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద డిజార్డర్ or running to the doctor or hospital. Better you change the mattress, which is advisable by anybody, doctors or everybody, consultants. It is better you change the mattress. Instead of suffering from issues or spending money for doctor and hospital, better you do. మీ కాంఫీ మ్యాట్రెస్ స్పెషాలిటీస్ ఏంటండి? అంటే మీరు కొన్ని విషయాలు చెప్పారు, ఏజ్ని బట్టి ఉంటుంది ఇలా, అంటే మీ దగ్గర టెక్నికల్ గా ఎలాంటి మ్యాట్రెస్ ఉన్నాయి? అప్పుడు మెయిన్ కాంఫీ మ్యాట్రెస్ మెయిన్ యూఎస్పీస్ అంటే మెయిన్ ఏంటంటే వై వన్ షుడ్ బై, వన్ ఈస్ దట్ వీ డూ కస్టమైజ్డ్ సైజెస్. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ సైజ్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బికాస్ కార్డ్స్ ఆర్ నౌ మేడ్ బై మోస్ట్లీ కార్పెంటర్స్, రెడీమేడ్ ఉంటాయి కార్డ్స్. సో దే మేక్ డిఫరెంట్ కార్డ్స్, sizes of mattresses, cots. So when they make, definitely we have to make mattress according to the size of the cot. ఒకటి customized sizes, one is customized comforts, అంటే మీకు ఎట్లా కంఫర్ట్ కావాలి. సో ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ జోన్ ఇన్ అవర్ ఫ్యాక్టరీ. అంటే సైజు వాళ్ళ గురించి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా చెప్పినా దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసి ఎంత టైం తీసుకుంటారు? మాక్సిమం 24 hours అండి. 24 hours? Yes, 24 hours లో we make the mattress as per your comfortability. అంటే డోర్ డెలివరీ కూడా ఉంటుంది? Yes, door delivery. We make one is customized sizes, customized comfort, అంటే మీకు ఏ కావాలి, ఏజ్ బట్టి, మీ బాడీ అడాప్టబిలిటీ బట్టి we make that mattress accordingly, and door delivery ఉంటుంది. And apart from that, somebody calling from some Patan Cheru or somewhere, example. So customer says that, sir, I don't know what is the size of the cot or what is the size which I have to make the mattress. So definitely, instead of confusion, or instead of saying that, no sir, you have to give the measurements, we send our executive, where our executive run to the customer to his doorstep by taking miniatures. అంటే చిన్న miniatures ఉంటాయి, different formulas తోటి models, so he will carry that to the customer point, and he will, after going to a customer, then he will show to the customer and explain which is suitable to him. When he comes to factory, we'll put the big sheet. Customer వచ్చి మీ దగ్గర మాట్లాడితే వాళ్ళకి ఏంటి ఏది కావాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ జోన్ ఉంటుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గర ఫోమ్స్ అన్ని వేసి, పెద్ద షీట్స్ వేసి, వాట్ ఆర్ ద సైజ్ ఈ రిక్వైర్, ఆ షీట్లు వేసి ఆయనకి
మేము చూడమని అబ్జర్వ్ చేయమని చెప్తాం. వాళ్ళు స్వయంగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ డోర్ స్టెప్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో రాలేకపోతారు బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్. మేము పర్సన్ పంపించినప్పుడు చిన్న మినియేచర్స్ అంటారు, క్రాస్ సెక్షన్స్ మినియేచర్స్ అంటారు. విల్ సెండ్ దట్ ఐటమ్స్ టు దేర్ హౌస్. We'll ask them to see the formula, what kind of foams we are using, why we are using. We'll explain each foam characteristic and వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి then person will take measurements and we give the quotation and we make within 24 hours. And we have 4 vehicles to carry the mattresses, sofas and all that. So each vehicle will have one driver as well as one supporter. So 2 people will carry the mattress to the respective customer house irrespective of what are the floor is staying. For example, somebody is staying 10th floor, 15th floor, lift provision may be there, may not be there, but definitely we will support him and reach the mattress in his bedroom. మీ దగ్గర సోఫాస్, రిక్లైనర్స్ ఇవి కూడా ఉంటాయి కదా? Yes, we have other brand called Touchwood. In the Touchwood brand, we have sofas and recliners. And apart from that, madam, you asked one question that why people should buy comfy mattress, ఎందుకు కొనాలని అడిగారు. ఇంత ముందు అడిగాను, అంటే చాలా ఉన్నాయి మార్కెట్ లో, చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి, కాంఫీనే ఎందుకు మేము చూస్ చేసుకోవాలి? కాంఫీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే బికాస్ we maintain some professionalism in making mattress with the density and cost factor, and we stand by the product. Ante we give warranty. We have 26 models in our bucket. Mana దగ్గర 26 models ఉన్నాయి. And mattress is divided into 4 types. Very important point for all viewers. Mattress any company, any big company, 4 types ఉంటాయి. ఒకటి orthopedic mattress, one is foam mattress, coir and one is spring mattress. ఈ 4 categories లో ప్రతి మ్యాట్రస్ కూడా దాంట్లో అలొకేట్ అవుతుంది. వాట్ ఎవర్ మోడల్ యూ చూస్ విల్ బి వన్ ఆఫ్ ద మోడల్ ఇన్ దట్ కేటగిరీ. ఈ కేటగిరీస్లో 4 వెరైటీస్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ ISO సర్టిఫికేట్, వీ హ్యావ్ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్ వేర్ వీ కెన్ సే పబ్లిక్ దట్ ఎస్ వీ ఆర్ దేర్ అండ్ విల్ బి దేర్ ఫర్ లాంగ్ టైమ్. And we have labor certificate, other things, quality policy certificate we have. And also we are the member of Indian Sleep Product Federation. This is All India Federation where membership, we are the one of the member in that association, where we get lot of updates on technicality, technology, new formulas, new innovative products of sleep accessories, mattresses and all that. Definitely we will be getting updates from them. మ్యాట్రెస్ గురించి, సోఫాస్ గురించి, రిక్లైనర్స్ గురించి, మిగతా యాక్సెసరీస్ గురించి తెలుసుకోవాలి అంటే ఒకసారి చర్లపల్లికి వస్తే స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది. They can see the display, they can see the range, they can see the display, they can see the products physically and they can choose more. Like how you go to supermarket, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ఐటమ్ అనుకొని వెళ్తారు. when you go to supermarket lot of items ఉంటాయి. So items చూసినప్పుడు definitely you will buy little more, 4-5 items more. So that's common. So same like that when they come to factory, we have mattresses. Apart from mattresses, we have other sleep accessories also. Sleep accessories అంటే ఏముంటాయండి? Sleep accessories అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోస్ ఉంటుందండి. పిల్లోస్ కూడా ఉంటాయి. పిల్లోస్ different kind of pillows are there because pillow is also very very important. లేకుంటే నెక్ పెయిన్ వస్తుంది, సరైన పిల్లో వాడకుంటే issues వస్తాయి, neck issues వస్తాయి. So definitely pillows are different kind of pillows are there. అండ్ అపార్ట్ ఫ్రమ్ పిల్లోస్ ప్రొటెక్టర్స్ ఉంటాయి మన దగ్గర, కంఫర్టర్స్ ఉంటుంది, తర్వాత స్లిమ్ మ్యాట్రస్ ఉంటుంది, ఫోల్డింగ్ మ్యాట్రస్ ఉంటుంది, నెక్స్ట్ సోఫా కమ్ బెడ్ ఉంటుంది విచ్ ఇస్ మేడ్ విత్ ఫోమ్ ఓన్లీ, వేర్ దట్ కెన్ బి క్యారీడ్ ఫ్రమ్ వన్ రూమ్ టు అదర్ వెరీ ఈజీలీ. పిల్లలు కూడా క్యారీ చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్. ఇంకోటి తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. దే కెన్ యూజ్ దట్ మల్టీపర్పస్, డ్యూయల్ పర్పస్. లైక్ సోఫా కమ్ బెడ్ కూర్చోవచ్చు, నైట్ పూట వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎక్స్ట్రా గెస్ట్ ఇన్ యువర్ హౌస్ వీ కెన్ ఓపెన్ అండ్ వీ కెన్ స్లీప్ ఆన్ దట్ కమ్ బెడ్. సో అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ నెక్ కేర్, బ్యాక్ కుషన్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్వయంగా ఒకసారి చెర్లపల్లికి వచ్చినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ సెంటర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. మామూలుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా మాకు? డెఫినెట్లీ అండి, దే కెన్, వీ హ్యావ్ ఆన్లైన్ వెబ్సైట్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కస్టమర్స్ కెన్ కమ్ టు అవర్ ఫ్యాక్టరీ, విజిట్ అవర్ ఫ్యాక్టరీ. ఫైనల్ గా కాంఫీని ఎందుకు కస్టమర్ చూస్ చేసుకోవాలి అంటే ఒక్క లైన్ లో ఏం చెప్తారు? ట్రస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకు ట్రస్ట్ అంటే ద కైండ్ ఆఫ్ క్వాలిటీ, ఎనీ మోడల్ మా దగ్గర ఉన్న 26 మోడల్స్లో ఎనీ మోడల్ వీ మేక్, వీ టేక్ కేర్ ఆఫ్ ద బడ్జెట్, కస్టమర్ పాకెట్.
అది కూడా మైండ్లో పెట్టుకుంటూ క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీకి కాంప్రమైజ్ కాము అంటున్నారు. బడ్జెట్ ఎక్కువ ఉంటుందా మరి? ధర ఎక్కువ ఉంటుందా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ బడ్జెట్ అండి. ఆ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లేయర్స్ ఉంది అనుకోండి ఒక మ్యాటర్స్ లో. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెన్సిటీ వేర్ పుట్టింగ్. సో యాజ్ పర్ ద ఫార్ములా ఆఫ్ ద మోడల్ మదర్ 26 మోడల్స్ ఆ ఫార్ములా బట్టి బడ్జెట్ విల్ బి ఫిక్స్డ్ Hmm. అండ్ కస్టమర్ కెన్ చూస్. ఇట్స్ లైక్ ఎ బుకే వెన్ యూ గో టు హోటల్ యూ హ్యావ్ ఏ మెనూ కార్డ్. యూ కెన్ చూస్ ద కైండ్ ఆఫ్ మోడల్, వాళ్ళకి ఏ మోడల్ కావాలో ఎట్లా కావాలో అండ్ ఏ మోడల్ బాగుంటుందో యూ కెన్ చూస్ ద మోడల్ ఫ్రమ్ అవర్. గ్యారంటీ వారంటీ లాంటివి ఏమైనా ఇస్తారా? ఎవ్రీ మోడల్ కి Hmm. వారంటీ ఉంటుందండి. Hmm. అండ్ వారంటీ విల్ బి స్టిచ్డ్. అంటే ఇప్పుడు వారంటీ కార్డ్ ఇస్తాం ప్రతి మోడల్కి, ప్లస్ ఇన్వాయిస్ ఉంటుంది, ప్లస్ సైడ్ మ్యాటర్ సైడ్ ఒక ప్రైస్ లేబుల్, ప్రైస్ ట్యాగ్ దగ్గర వారంటీ ఉంటుంది. అంటే మోడల్ వారంటీ అండ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ Hmm. అండ్ అవన్నీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మ్యాటర్స్ మీరు చూస్తే ఒక కార్నర్లో స్టిచ్ చేయడం జరుగుతుంది. Hmm. కార్నర్ లేబుల్ అంటారు దాన్ని స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకు స్టిచ్ చేస్తాం అంటే కస్టమర్ మే లూజ్ వారంటీ కార్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఈ మే లూజ్ ఇన్వాయిస్ కాపీ, బిల్ కాపీ, ఆర్ ఈ మే లూజ్ దట్ సైడ్ కార్నర్లో ప్రైస్ ట్యాగ్ మిస్ అవ్వచ్చు. బట్ దిస్ వన్ వెన్ వి స్టిచ్ కార్నర్లో స్టిచ్ చేసినప్పుడు దానిపైన మోడల్ ద సెగ్మెంట్ నెంబర్ ఆఫ్ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మీరు ఇస్తారు. వారంటీ ఇయర్స్ ఉంటుంది. ఇంకోటి చిన్న పిల్లలు బెడ్ తడుపుతూ ఉంటారు, Yes. మ్యాట్రెస్ కూడా తడుస్తూ ఉంటుంది. Exactly. ఆ ప్రొటెక్షన్ కి ఏమైనా ఉంటుందా? ఎస్, దాన్ని వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ Hmm. అంటారు. దట్ ఈస్ మేడ్ ఫ్రమ్ టెర్రీ కాటన్ది ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ లామినేషన్ ఉంటుంది. వై లామినేషన్ అంటే వెన్ యూ వేర్ రెయిన్ కోట్ ఎట్లా ఉంటుంది Hmm. లోపల సమ్ కైండ్ ఆఫ్ లామినేషన్ ఉంటుంది. ఆ లామినేషన్ ఏంటంటే వెన్ వాటర్ ఫాల్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్, టాప్ ఫ్యాబ్రిక్, వాటర్ విల్ నాట్ అబ్జర్వ్ ఫాస్ట్ అండ్ విల్ నాట్ గెట్ డౌన్ ఇన్సైడ్ ఇన్ మ్యాట్రస్. ఎందుకంటే ఒకసారి వాటర్ వెళ్ళిందంటే డెఫినెట్గా మ్యాట్రస్ అనేది స్పాయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అదే ప్రొటెక్ట్ చేయడానికి వాటర్ ప్రూఫ్ ప్రొటెక్ట్ అనేది వాడడం జరుగుతుంది. మనం ఎన్నో విషయాల్లో కేర్ తీసుకుంటాం Yeah. హెల్దీగా ఉండాలని. ఎగ్జాక్ట్. మా మ్యాట్రెస్ విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలా. ఎందుకంటే హెల్దీగా ఉండాలి అంటే, లేకుంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి Yes. ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాంఫీలో వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల, ఈ మ్యాట్రెస్ వాడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడవచ్చు. అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ లక్ష్మీపతి గారు. Thank మీరు you. కాంఫీ మ్యాట్రెస్ కానీ, పిల్లోస్ కానీ, స్లీప్ యాక్సెసరీస్ కానీ కావాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.